హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి మనం అయితే మాట్లాడేది మన బాలకృష్ణ గారి అఖండ పార్ట్ 2 మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది. ఈ మూవీ కొరకు ఎంతమంది రీగర్గా వెయిట్ చేస్తున్నారు, దీనిలో కొన్ని ముఖ్యమైన విషయాల టాపిక్ అయితే మాట్లాడుకుందాం. అయితే మనం సెకండ్ పార్ట్ 2 స్టోరీ మాట్లాడుకోవాలని ముందు మనకి ఫస్ట్ పార్ట్‌లో ఏం జరిగింది, ఎటు వరకు ఎండ్ అయిందనేది మనకైతే కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోకొచ్చేసి నేనైతే ఒక 60 లైక్స్ ఇస్తున్నా. 60 లైక్స్ అయితే కంప్లీట్ చేసుకొని మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా చూస్తున్నారు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడేది ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి మనకైతే మైనింగ్ గురించైతే ఒకాయన మైనింగ్ చేస్తుంటాడు. ఆ మైనింగ్ వచ్చేసి చాలామంది కాలుష్యం వల్ల అయితే చాలామందయితే చనిపోతుంటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళైతే హాస్పిటల్‌లకైతే జాయిన్ కావడం వల్ల ఇట్లా ఏదో వల్ల మనకైతే ఆహ్, విలన్‌కైతే విలన్ అయితే ఇట్లా చేస్తుంటాడు కదా! అయితే ఆ విలన్ ఇలా చేస్తుందని చెప్పేసి కలెక్టర్‌కి తెలిసిన వల్ల కలెక్టర్ పోయి కంప్లెయింట్ చేసేసి ఆ మైనింగ్ అయితే ఆప్ చేయనీకైతే చేస్తది. ఆ మైనింగ్ వల్ల చాలామంది చనిపోతారు గదా! ఆ తర్వాత మన బాలకృష్ణ గారి ఎంట్రీ అయితే ఉంటది. అవన్నీ కొట్టి వాళ్ళైతే చంపడం అయితే జరుగుతది. శ్రీకాంత్ గారిని, తర్వాత వాళ్ళ ఉన్న సర్కిల్ వాళ్ళనందరైతే చంపడం అయితే జరుగుతది. ఆ తర్వాత వచ్చేసి మనకు టోటల్‌గా వచ్చేసి పాపతోటి స్టోరీ అయితే స్టార్ట్ ఉంటది. పాప వరకి లాస్ట్ వరకు ఎండింగ్ అయితే అయితది. పాపకి ఎన్ని కష్టాలున్నా, ఏమున్నా సరే నేనైతే వస్తా. నువ్వు ఎప్పుడు పిలిచినా నువ్వు నన్ను తలుచుకుంటే నేనొస్తా తల్లి అని చెప్పేసి అయితే పాటలు అయితే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో అయితే మాటిస్తారు మన బాలకృష్ణ గారైతే. ఆ మాట కొరకైతే మనకు ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. మనకు సెకండ్ బాలకృష్ణ గారైతే ఉన్నారు కదా! వీళ్ళు అయితే మనకు కుంభమేళ అయితే వీళ్ళకైతే కుంభమేళ కాదు. ఆ పాపకైతే మళ్ళా కిడ్నాప్ చేయడం అయితే జరుగుతది. ఆ కిడ్నాప్ చేసే టైంలో అయితే మన బాలకృష్ణ గారైతే కుంభమేళ అయితే వెళ్ళడం అయితే జరుగుతది. ఆ కుంభమేళ వచ్చేసి సాధువులు అందరైతే ఉంటారు. మనకు బాలకృష్ణ గారు అయితే వాళ్ళకి అటాక్ చేయడం అయితే జరుగుతది అందరికి. అటాక్ చేయడం అయితే జరుగుతుంటే వాళ్ళైతే వచ్చి ఎవరు కావాలి నీకు? ఎందుకొచ్చినావు ఇక్కడికొచ్చేసి అంటే, ఇట్లా మా అన్నగారైతే ఉన్నారు సాధువు అయితే ఇట్లా అలా ఆయన తోలుకోనీకైతే వచ్చిన. మా పాపకైతే ఆపదైతే ఉందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతది. ఆ చెప్పడం జరగంలో అయితే మన బాలకృష్ణ గారు ఎవరు ఏం పేరు ఆయన పేరంటే అఖండ అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతది. అఖండ అంటే పోయి అందరూ బెదిరికొనైతే తొందరగా అయితే పోయి ఆయనకైతే చెప్పడం అయితే జరుగుతది. చెప్పడంలో అయితే ఇట్లా పాపకైతే ఆపద ఉందని చెప్పేసి అయితే అక్కడి నుంచయితే బాలకృష్ణకైతే మనకు ఇద్దరైతే అటాక్ చేయడం అయితే జరుగుతది రౌడీసు. అదే ఆదిశెట్టి గారైతే చాలా మందినైతే పంపియడం అయితే జరుగుతది. అక్కడైతే ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి ఫైట్ సీన్స్ మన కుంభమేళ అయితే షూట్ చేయడం అయితే జరిగింది మనకైతే బోయపాటి గారు. అలాంటి యాక్షన్ సీన్స్ ఆదిశెట్టి గారైతే దీన్నైతే పెట్టడం అయితే జరిగింది. ఇంగ నెక్స్ట్ మాట్లాడేది మనం స్టోరీ గురించయితే ఈ స్టోరీలో వచ్చేసి మనకు మెయిన్ కాన్సెప్ట్ పాప గురించి ఉండబోతుంది. ఈ పాపది టోటల్‌గా అంటే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో చంపేటారు కదా! ఆయనకైతే కొడుకుంటారు. ఆ కొడుకే మనకు ఆదిశెట్టి గారని చెప్పేసి చెప్పవచ్చు. అదే రంగస్థలంలో అన్న క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారి అన్న క్యారెక్టరు ఆయననే ఆదిశెట్టి అంటే ఆయన చేసిన సినిమాలైతే ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువనే. అట్లాంటి యాక్షన్స్ అయితే చేస్తారు ఆదిశెట్టి గారు. చాలా అంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ చాలా అంటే చాలా బాగా చేస్తారు కేర్‌ఫుల్ తీసుకొని. అలాంటి స్టోరీస్ అయితే ఆయనైతే ఇన్వాల్వ్ అయిపోతారు. నాకు తెలిసినాక రంగస్థలంలో 'రామ్ చరణ్' గారి కన్నా మనకు ఈయన క్యారెక్టర్ మంచిగా అనిపించిందనైతే అనుకుంటున్నా. మీరు ఇంకా బాలకృష్ణ గారి నెక్స్ట్ ఇప్పుడు స్టోరీ కంప్లీట్ టోటల్‌గా అయితే ఇలా ఉండబోతుంది. ఆ పాప గురించి సెకండ్ పార్ట్ కంటిన్యూ అయితే ఉంటది. దీనిలో వచ్చేసి మనకు లాస్ట్‌లో అయితే గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ అయితే చాలానే ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు. ఖచ్చితంగా అయితే మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఫుల్ స్టోరీ అయితే ఇట్లనే ఉంటది గైస్. మొత్తం రివీల్ మనకైతే కొంచెం తెలిసిన కాడికైతే నేను చెప్పిన. మీకు 'అఖండ', 'బాలకృష్ణ' తర్వాత 'బోయపాటి' కాంబినేషన్‌లో ఏ మూవీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే వీడియో అయితే నచ్చినట్టు నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేనైతే ఒక 60 లైక్స్ 60 లైక్స్ కంప్లీట్ చేసుకొని, మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.